బ్రాహ్మణ స్కూల్‌లో మా పిల్ల చదువుతుందంటే, మేము ఎన్నో కష్టాలు పడి, మా పనులు చేసుకొని, మేము మాట్లాడి, అనుకున్న టైంకి ఫీజులు కడతానండి. అలా అనుకున్న డబ్బులు మేము కడతానండి. కట్టినప్పుడు కూడా చెప్పుకోలేని ప్లేస్‌లో మా పిల్లని కొడితే నాకెంత బాధ అనిపిస్తదండి. రాత్రి మా పాప ఏడ్చుకొని ఫోన్ చేస్తే, "అమ్మ నేను క్యాంపెళ్ళాను. ఉదయం మాట్లాడతానమ్మా. నేను స్కూల్ దగ్గరికెళ్ళానండి. వెళ్ళాను. ఎవరు కొట్టారమ్మంటే, పలానా టీచర్ అని చూపెట్టారు. ఆ టీచర్ చూపెట్టగానే అక్కడ ఉన్నోళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి, "సార్ సార్ ఒకసారి మీరు కూర్చొని మాట్లాడదాం. కూర్చొని మాట్లాడదామండి. మా పాప టిఫిన్ తినలేదు. నొప్పొస్తుంది" అని చెప్పేసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడి స్టేషన్‌కి కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీ చేసి కేసు కట్టడం జరిగిందండి. ఇప్పుడు నా కేసు కట్టిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఆ లెటర్ కూడా మీకు చూపిస్తానండి. నీ నాన్నగారు టీచర్ 2 సబ్బులు తక్కువచ్చాయని గట్టి కొట్టేశారు. మళ్ళీ కర్రతో తిప్పేశారు. ఎక్కడైనా రామన్ విద్యా విహార్ 4th క్లాస్. నా పేరు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా గౌరవ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేస్తున్నాను. ఈ రోజు శృంగవరపుకోట గ్రామంలో రామన్ విద్యా విహార్ స్కూల్ దాష్టికం చూస్తే గుండె తరుక్కుపోయే విషయం చోటు చేసుకుందండి. ఒక 4వ తరగతి చదువుతున్న శృతి అనే పాపని ఏవో 2 లెసన్స్ తప్పు వచ్చాయి అన్న కారణంతోనే ఆ క్లాస్ టీచరు అమ్మాయిని చాలా దారుణంగా కొట్టడం జరిగింది. అమ్మాయికి నిజంగా ఆడపిల్ల చూపించుకోలేని ప్రదేశంలో ఇంత ఎత్తున ఇలా గాయమైనట్టుగా కమిలిపోతుంది. అలాగే కర్ర గుచ్చి ఆమె వేసుకున్న ఫ్రాక్ తిప్పేయడం వలన ఇలా గుండె నొప్పి కూడా పాపకు వస్తుందని చెప్తున్నారండి. ఇది మొదటిసారి కాదండి ఈ స్కూల్లో జరగడం. 1,00,000 జరుగుతుంది. యాజమాన్యానికి చాలా నిర్లక్ష్య ధోరణి. ఎవ్వరు వెళ్ళి సమాధానం అడిగినా, ప్రశ్న వేసిన సరైన సమాధానం వాళ్ళు ఇవ్వరు. అది అసలు 4, 5 ప్రభుత్వ టీచర్లు ఈ సంస్థను నడుపుతూ ప్రైవేటు యాజమాన్యాన్ని బినామీలుగా పెట్టి ఆ సంస్థను నడుపుతున్నారండి. వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలోని పిల్లల్ని గ్యాదర్ చేయకుండా వాళ్ళు అక్కడ చేస్తున్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసుకుంటున్నారు. పేరెంట్స్ ఎవరైనా పేదరికంలో ఉండి ఒక 4-5 రోజులు ఫీజులు కట్టకపోయినా పిల్లలు మోకాలు వేయిస్తూ, అలాగే ఎండల్లో నిల్చోబెడుతూ, ఆడపిల్లలు మగపిల్లని తేడా లేకుండా పిల్లల మీద చాలా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంటారు. ఇదేంటమ్మా అని మేము అడిగినా సరే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుంటారు. అందువల్ల ఈ స్కూల్ మీద చర్యలు తీసుకోవాలి. ఈ రోజు పాపకి అలా దెబ్బ తగిలింది. అదే ఇంకా సీరియస్ అయ్యి పాప పరిస్థితి ఇంకా ఏమైనా దారుణంగా ఉంటే తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. నడపడమే ప్రైవేట్ స్కూల్, ప్రభుత్వ టీచర్లై ఉండి ప్రైవేట్ పాఠశాల నడవడమే ఒక తప్పు. ఆ నడిపేది కూడా ఏదో ఉడతా బత్తి జీతాలు ఇస్తూ సరిగ్గా జ్ఞానం కూడా లేని టీచర్లు తీసుకొచ్చి వేసేసి వాళ్ళకి పిల్లలు అప్పచెప్పేస్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర ఏవో తగులు తంటాలు ఏవో ప్రాబ్లమ్స్ అన్ని తలలో పెట్టుకొని వచ్చి ఇక్కడ పిల్లల మీద చూపిస్తున్నారు అన్నట్టుగా ఉంది ఈరోజు పాప పరిస్థితి చూస్తుంటే. అందువల్ల ఈ విషయాన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటివి ఏ స్కూల్లోనూ కూడా పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఈ విషయమైనా సీరియస్ గా తీసుకొని తప్పకుండా ఆ టీచర్ మీద కేసు కట్టి లోపల వెయ్యాలని మేము ఏపీ మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తున్నాము. నా పేరు ఉమామేశ్వరరావు. ఇక్కడ నేను వన్ ఆఫ్ ది మేనేజ్మెంట్లో ఉన్నాను. నేను సాయంకాలం ఈ ఇన్సిడెంట్ జరిగింది సార్. మాకు ఉదయం పేరెంట్ వచ్చారు. పేరెంట్ని ఇలాగ కొట్టారు టీచర్ గారు అంటే వెంటనే టీచర్ గారిని పిలిపించి ఆయన్ని పిలిచి కూర్చొని మాట్లాడాం. ఆయన ఏంటన్నారంటే మీరు ఇలా కొట్టారు అంటే, కొట్టారు సార్ తప్పు అయిపోయింది మాది, మేము మరి మా టీచర్ తప్పే అంచేత మరి మేము మమ్మల్ని క్షమించండి, మేము పోయినప్పుడు అటువంటి తప్పు ఏమి చెయ్యము, అలా జరగలేము స్కూల్లోనే, అది అంచేత మమ్మల్ని మీరు ఈ చివరి తప్పుగా మమ్మల్ని క్షమించండి అని అతను కోరడం జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన రాసి డాక్టర్ గారు చూపించారు. డాక్టర్ గారు ఏదో మమ్మల్ని రిపోర్టు రాసి ఎస్ఐ గారు కూడా చెప్పారండి. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాం. ఎస్ఐ గారు కూడా ఏమన్నారంటే మీరు కూర్చొని మాట్లాడుకుని ఏదో చేసుకోండి, అది చేయండి, అయితే మాట్లాడండి, మీరు ఏదో ఎందుకు అన్నాం, ఒక అరగంట ఆగండి మాట్లాడదాం అంటుంటారు. అది ఇప్పుడు కూడా మేము అక్కడే ఉన్నాం, మాట్లాడుతున్నాం ఆయనతోటి. మేము ఏదోలాగా ఆయనతోటి మాట్లాడి ఏదో సాల్వ్ చేసుకుంటాం. అది మధ్యలో ఎన్ని మాటలకి లేదు సార్. మేమైతే చెప్తాను, కొట్టడం అయితే జరిగింది సార్. అది తప్ప గాయమేం కాదు సార్, గాయమేం కాదు, మామూలు ఒక స్టిక్ కొట్టేది అది కొంచెం వాసింది. ఆ పిల్లలు ఏమంటారంటే నిన్న వెళ్తుండగా ఎరకల వీధిలో పడిపోయింది, అది గీసుకుపోయిందని దాని మీద కొట్టి ఉంటారో లేదా ముందు రోజు పడిపోయిందో, మొత్తం మీద అది జారి పడిపోవడం వల్ల అది ఒక స్టిక్ అయితే డాక్టర్ గారు కూడా స్టిక్ అయితే ఇలాగ మామూలు ఒక దీనిలో
కందిపోయి ఉంటుంది సార్. ఇదంతా బ్రాడ్గా ఉంది. ఇది అది ఎక్కడో పడిపోయింది ప్రీవియస్, అది ఎక్కడో పడిపోయింది తప్ప ఇది కాదని డాక్టర్ కూడా ఆయన అడిగితే ఆయన అన్నారు.